మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఎంతో విశిష్టమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి చెందిన దేవాలయ స్థలంలో సర్వే నంబర్ 221 నుంచి 728 వరకు ఉన్న స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చెత్తాచెదరం వేయడం జరుగుతోందని, భూమిలో ఉండే మట్టిని అధికారులకు తెలపకుండా చాటుమాటున తీసుకువెళ్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చైతన్యపురి కాలనీ నుంచి మురికి నీరు ఏ అనుమతులు లేకుండా కాలువ తీసి సీతారాంపూర్ చెరువులో కలపడం జరుగుతుందని గ్రామస్తులు పెద్దగొల్ల మల్లేష్, మాజీ ఆలయ చైర్మన్ వీరప్ప గురుస్వామి మీడియాతో తెలపడం జరిగింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని లక్ష్మీనరసింహస్వామి దేవాలయ భూమిని కాపాడాలని సంబంధిత అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ మాజీ చైర్మన్ వీరప్ప గురుస్వామి, పెద్దగొల్ల మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సీతారాంపూర్ నర్సాపూర్ దేవస్థానానికి చెందిన 115 సర్వే నంబర్లో అక్రమ కట్టడం వల్ల చైతన్యపూర్ కాలనీ మురికి వాటర్ మొత్తం సీతారాంపూర్ చెరువులకు అక్రమంగా తరలిస్తారు. ఇది ఎవరికీ చేయకుండా అసలు ఎక్కడి నుంచి రోడ్డు ఉంది, ఎక్కడి నుంచి మోరుంది తెలియకుండా మొత్తం దీన్ని అక్రమంగా తరలిస్తారు. ఎందుకు తరలిస్తారు అనే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు, అడిగితే చెప్పేవాళ్ళు లేరు, ప్రశ్నించే వాళ్ళు లేరు. నీ పేరు చెప్పు. మల్లేష్ యాదవ్, సీతారాంపూర్. ఇది నర్సాపూర్ దేవస్థానం అయినా కానీ దీన్ని మొత్తము గందరగోళంగా చేసి రాజకీయ నాయకులు ఇచ్చిన విడిగా వాడుకొని ఇండ్లు ఎక్కడెక్కడున్నాయి, కాలనీ ఎక్కడ ఉంది తెలియనప్పుడు ఇక్కడ గుడి ఉంది, ఇవన్నీ లేకుండా ఇప్పుడు దేవస్థానంలోకి మొత్తం కాలువ తీసుకుపోయి సీతారాంపూర్ చెరువులో పెడుతురు. అయ్యా అదెట్లా అంటే అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. మురికి వాటరు ఇక్కడ గంపు, అక్కడ గురుకుల పాఠశాల మొత్తం విచ్చల విడిగా డీకంపస్ అయినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. దీని మీద నేను ఎన్నిసార్లు చర్య తీసుకొని నేను మాట్లాడినా కానీ నువ్వు ఒకరేంది సార్ అట్లా కాదు, మీడియా వాళ్ళతో పోతున్నాం, అన్నీ పోతున్నాం, అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ మొత్తం లాస్ట్కి వస్తే మొత్తం దేవస్థానాన్ని ఇట అక్రమంగా ఇచ్చుకుంటారు వీళ్ళు. దీని మీద స్పందించే వాళ్ళు లేరు, ఎవరు అడిగేవాళ్ళు లేరు అని చెప్పేసి మొత్తము దేవస్థానంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ గుడి ఉంది, దర్గా ఉంది దేవస్థానంది, అయినా కానీ ఎవరు అది చేస్తలేరు. ఇంకా రోడ్లు పోసుకుంటూ వస్తారు, ఇంకా ప్లాట్ చేసుకుంటూ వస్తారు. గతం లాస్ట్కి వస్తే దేవస్థానము సెంటర్లకి తీసుకుపోయి సీతారాంపూర్ చెరువులో నీళ్ళేసారు, మోర్లీలు. ఎప్పుడు చూసినా రాత్రి ఈ ఆది లక్ష్మీనారాయణ గుడి దేవస్థానాన్ని కాపాడాలని ఇప్పటికైనా మీడియా వాళ్ళను దేవస్థాన స్థలాన్ని కాపాడాలని మీడియా వాళ్ళను కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.